మన యొక్క జీవితంలో మనలో పాపం ప్రవేశించి మన యొక్క జీవితంలో అనేక విధములైన దోషములు కనబడుచున్నప్పుడంతయు మన నిమిత్తము దేవుడు ఆయన పోరాడువారై మన నిమిత్తము మన యొక్క జీవితముని పరిశుద్ధపరచు నిమిత్తము మన యొక్క పాపముల నిమిత్తము సాతానుడు మన యొక్క జీవితంలో ప్రవేశించకుండా ఉండుటకును, సాతానుడు మన యొక్క పాపములని బట్టి మనల్ని నశింప చేయకుండా ఉండుటకును అనేక సందర్భములలో దేవుడు మన పక్షమున ఉండి ఆయన మన కొరకు పోరాడుతూనే ఉన్నారు. మనలో ఎప్పుడంతయు పాపం ప్రవేశించుచున్నదో అప్పుడంతయు సాతానుడుకును దేవునికిను ఒక పోరాటము గలదు. సాతానుడు మనల్ని నశింప చేయవలనని దేవుడు ఆ పాపములో నుండి మనల్ని విడిపించి మనల్ని మార్చి తన ఎదుట పరిశుద్ధమైన వారుగా నిలబెట్టవలనని ప్రతి సందర్భములోనూ దేవుడు మన నిమిత్తము ఆయన ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. ఈ యొక్క దినమునందు కూడా అదే విధముగానే ఈ యొక్క సంవత్సరం యొక్క చివరిలో వచ్చి ఉన్న మన యొక్క జీవితంలో కూడా ఎల్లప్పుడూ మన యొక్క ప్రాణ ఆత్మ శరీర విషయమై మనల్ని చేయుడువక అక్షరార్థముగా మాత్రమే కాకుండా ఆత్మానుసారమైన జీవితములోనూ ఒకవేళ మనలో బలహీనతలు శోధనలు వచ్చినను మన యొక్క జీవితంలో మనల్ని చేయుడువక ఆయన కాపాడి ఉన్నారు. మనం పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నప్పుడు యాకోబు యొక్క పుత్రులైన మీరు నిర్మూలము కాలేదు ఎందుకని దేవుడు చెప్పుచున్నారంటే, నేను మారని వారిని ఉన్నాను, నేను మారని దేవుని ఉన్నాను గనుక యాకోబు పుత్రులైన మీరు లయము కాలేదని దేవుడు చెప్పుచున్నారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. మలాకి 3వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చాలు. యెహోవానైన నేను మార్పులేని వారిని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మన ఎడల ఆయన మార్పులేని వారుగా ఉన్నందుననే మన యొక్క జీవితంలో ఇంకనూ మనము లయపరచబడకుండా నశింప చేయబడకుండా మన యొక్క జీవితంలో మనం ఇంతవరకు నిలబడి ఉన్నాము. మనల్ని ప్రేమించి ఉన్న దేవుడు, మనల్ని పిలిచి ఉన్న దేవుడు, మనల్ని రక్షించి ఉన్న దేవుడు మార్చబడి ఉన్నట్లయితే ఎప్పుడో మన యొక్క జీవితంలో సాతానుడి చేత నశింప చేయబడేవారు. దీనికి ఆధారముగా జకరియాలో మనము ప్రధాన యాజకుడైన యెహోషువాని గురించి చదువుతున్నప్పుడు అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువా యొక్క జీవితంలోనూ కొన్ని దోషములు కలిగినట్లు మనము చదువుతున్నాము. కానీ ఆ సందర్భములో దేవుడు ప్రధాన యాజకుడైన యెహోషువాని తన యొక్క సాతానుడి యొక్క చేతిలో అప్పగించకుండా దేవుడు అతనిని గద్దించి వాని యొక్క జీవితముని మార్చినట్లు జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యములో నుండి మనం చదువుతున్నాము. చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మనము ధ్యానించుతున్న ప్రకారముగానే ప్రతి మనుషుల యొక్క జీవితంలో పాపం ప్రవేశించి తమ యొక్క జీవితంలో దోషములు కలిగినప్పుడు సాతానుడు వారు ప్రక్కన నిలుచుచున్నాడు. వారు ప్రక్కన ఉన్నప్పుడు దేవుడు సాతానుడికి మన యొక్క జీవితముని అనుమతించకుండా మన యొక్క జీవితముని ఆయన తన యొక్క దూతలని బట్టి తానే మన పక్షమున ఉండి క్రియ చేసి సాతానుడికి మన యొక్క జీవితముని అప్పగించలేదు. ఈ సంవత్సరం యొక్క చివరి సమయంలో వచ్చి ఉన్న మనలో మొట్టమొదటిగా మనము గ్రహించవలసిన కార్యము, ఇంతవరకు మనము కాపాడబడి నిలిచి ఉండటం అంతయు మన యొక్క పరిశుద్ధతయో మన యొక్క నీతియో కాదు. మన యొక్క నీతిని బట్టి మనము నిలబడి ఉండలేదు. దేవుని యొక్క మార్పులేని కృప, దేవుని యొక్క మార్పులేని ప్రేమని బట్టి మన యొక్క జీవితంలో సాతానుడి యొక్క చేతిలో నుండి మనము తప్పించబడి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ప్రధాన యాజకుడి యొక్క వస్త్రము మలినమైనది. ప్రధాన యాజకుడి యొక్క వస్త్రములు మురికిగా ఉన్నట్లు ఈ యొక్క స్థలములో మనము చదువుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రధాన యాజకుని గురించి మనము ధ్యానించుతున్నప్పుడు, ఒకటి, పరిశుద్ధాత్మీయ అభిషేకముని పొందిన మన యొక్క జీవితమే ఈ యాజకత్వముని బయలుపరచుచున్నది. పరిశుద్ధాత్మీయ అభిషేకముని మనం పొందినప్పుడు మనల్ని దేవుడు యాజకులుగాను రాజులుగాను మనల్ని మార్చుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ఈ ప్రధాన యాజకుడి యొక్క వస్త్రము ఎందుకు మురికిగా, ప్రధాన యాజకుడి యొక్క వస్త్రములు ఎందుకు మురికి అయినదిగా, పలవితములైన కల్మషములతో నిండి ఉన్నదని మనము ధ్యానించి చూసినట్లయితే, ఒకటి, తన యొక్క జీవితంలో ఉన్న సొంత పాపములు, రెండవదిగా తాను దేవుని యొక్క సన్నిధానములో తాను జనుల యొక్క పాపముని భరించి జనుల యొక్క పాపములని మోయిచు దేవుని యొక్క సన్నిధానములో కనబడుచున్నప్పుడు ఉన్న రెండవ అనుభవము, ఈ ప్రధాన యాజకుడి యొక్క వస్త్రములు మురికిగా మారుటకు రెండు కారణములు ఉన్నాయి. ఒకటి, తన యొక్క పాపములు, రెండవదిగా అనేక జనుల యొక్క పాపములు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ వీటిని గురించి దేవుడు ఆ సందర్భంలో దేవుడు చెప్పుచున్న కార్యములు ఏమిటంటే, అటువంటి మురికి వస్త్రములు కలిగిన యెహోషువని కూడా దేవుడు మార్చి తన యొక్క వస్త్రములని కూడా పరిశుద్ధమైనదిగా మార్చుచున్న దేవుడు ప్రధాన యాజకుడైన యెహోషువ పక్కన మాత్రమే కాదు, ఈరోజు మన ప్రక్కనను ఉన్నారు. మన యొక్క వస్త్రములని మార్చి, మన యొక్క మురికి వస్త్రములని మార్చి పరిశుద్ధమైన వస్త్రములని ధరిపింప చేయుటకు ఆయన మన మధ్యలో కూడా నిలబడి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి, మన యొక్క జీవితంలో ఉన్న పాపములని బట్టి వస్త్రములు మురికిగా మార్చబడుచున్నది. రెండవదిగా, యెహోషువ తాను భరించుచున్న పాపములని దేవుని సన్నిధానమునకు వెళ్ళి దానిని పరిహరించుటకు యెహోషువ దేవుని సన్నిధానమునకు వెళ్ళవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఆ సందర్భంలో యెహోషువ యొక్క వస్త్రము మురికిగా ఎందుకు ఉన్నది, ఆ పాపములు ఎందుకు పరిహరింపబడలేదని మనము ధ్యానించినట్లయితే, ఆ యొక్క దినములలో దేవుని మందిరము పడద్రోయబడి, దేవుని యొక్క మందిరము కట్టబడకుండా, దేవుని యొక్క మందిరము కట్టి లేపబడకుండా అవి పడద్రోయబడి ఉన్న అనుభవంలోనే కనబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క మందిరము పడద్రోయబడి ఉన్న అనుభవంలో ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో తాను వెళ్ళి జనుల యొక్క పాపముల నిమిత్తము తాను పరిహరించుటకు ఒక మందిరము ఆ స్థలములో లేకుండా పోయి ఉన్నది. ఈరోజు మనలో అనేకుల యొక్క జీవితములో, మన యొక్క జీవితంలో ఉన్న పాపములు, ఇతరుల యొక్క జీవితముని గురించి అయిన పాపములని పరిహరించకుండా ఉండుటకు కారణము దేవుని మందిరము పడద్రోయబడి ఉన్నది. మనలో నివసించవలసిన దేవుని యొక్క నివాస స్థలములు పాడైపోయి ఉన్నది. యెహోషువ ప్రధాన యాజకుడై ఉండినను తాను వెళ్ళి ఆ అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించి
ఇతరుల యొక్క పాపములని కూడా తాను పరిహరించిన నిమిత్తము తాను ప్రవేశించడానికి అక్కడ దేవుని యొక్క మందిరము లేదు. 4వ అధ్యాయములో చదువుతున్నప్పుడు జెరుబాబేలు ఆ మందిరముని ఇంకను కట్టలేదు, ఆగిపోయి ఉన్నాడు. అనేక విధములైన శోధనలు పోరాటములను బట్టి ఆగిపోయిన తర్వాత దేవుడు ఆ మందిరములని కట్టి లేపుటకు దేవుడు జెరుబాబేలుకు ఒక ఆత్మనిచ్చి ఉన్నారు. జకరియా 4వ అధ్యాయములో 9వ వాక్యమును చదవండి. మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందువు. చాలు. ఇక్కడ జెరుబాబేలు తాను పునాది వేసి ఉన్నాడు కానీ ఆ మందిరముని కట్టి ముగించకుండా అనేక ఆటంకములు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నది. ఆ మందిరములో ప్రధాన యాజకుడైన యెహోషువగా ఉండినను జెరుబాబేలు యొక్క కాలములో ప్రధాన యాజకుడు పాపములని పరిహరించుటకు స్థలము లేకుండా పోయి ఉన్నది. ఈరోజు మనలో మన యొక్క సొంత పాపములనైనను ఇతరుల యొక్క జీవితంలో చేస్తున్న పాపములని మనం భరించి వాటిని పరిహరించే నిమిత్తము మనలో దేవుని యొక్క మందిరము మనలో కనబడాలి. అవి ఎంత మాత్రమును దేవుని యొక్క మందిరము పడుదలయబడకుండా, అవి కట్టి లేపబడకుండా ఆగిపోకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఎందుకు దేవుని యొక్క మందిరములు పడుదలయబడుచున్నదని మనము ధ్యానించినట్లయితే, మన యొక్క జీవితములో దేవుడు నివసించుచున్న స్థలములో వేరే అన్య వ్యక్తులు లేకపోయినట్లయితే అపవిత్రమైన కార్యములు దానిలో ప్రవేశించుచున్నప్పుడు ఆ మందిరము పడుదలయబడుచున్నది. సొలొమోను యొక్క కాలములో సొలొమోను మందిరముని కట్టిన తర్వాత అన్య దేశం యొక్క రాజు దానిలో ప్రవేశించి వాటిలో తాను ప్రవేశించకూడని స్థలములంతయు తాను వెళ్ళి ప్రవేశించి అన్ని పరిశుద్ధమైన వస్తువులు అన్నిటినీ ఆ రోజు చూపించటము ద్వారా తన యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క మందిరం పడుదలయబడి ఉన్నది. మరలా కట్టి లేపబడుతున్నప్పుడు కూడా అనేక శత్రువులు అనేకులు లేచి ఆ స్థలములో వారు విరోధముగా క్రియ చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో ఈ పాపములు పరిహరింపబడకుండా, ఈ పాపములు ఏది పరిశుద్ధపరచబడకుండా ఉండుటకు కారణము మనలో దేవుని యొక్క మందిరములో కనబడుతున్న అనుభవములు లేకుండా పోయి ఉన్నది. అవి పడుదలయబడి ఉన్నది. దేవుని యొక్క మందిరములో ఉన్న ఆ బలిపీఠములు లేవు. దేవుని యొక్క మందిరములో ఉన్న ఆ దీప స్తంభము మన యొక్క జీవితంలో లేకుండా పోయి ఉన్నది. దేవుని యొక్క మందిరములో కనబడుచున్న అతి పరిశుద్ధమైన స్థలములో కనబడుచున్న ఆ యొక్క సాక్షి పెట్టె అవి మన యొక్క జీవితంలో లేకుండా పోయి ఉన్నది. ఇవి ఏది లేకుండా పోవటము ద్వారా మన యొక్క జీవితంలో ఉన్న పాపములు పరిహరింపబడకుండా పోయి ఉన్నది. దేవుని యొక్క మందిరములో మన యొక్క జీవితముని అర్పించుకొనుచున్న అనుభవం లేకుండా పోయి ఉన్నది. దేవుని యొక్క మందిరములో విశ్వాసముని బట్టి దేవుని యొక్క సన్నిధానములో అభిషేకముతో నిండిన వారై ప్రకాశింపబడుతున్న అనుభవములు మనలో నుండి తొలగిపోయి ఉన్నది. అదే దేవుని యొక్క మందిరములో ఈ యొక్క ప్రమాణములతోనూ మన్నా పెట్టబడిన బంగారు పాత్రతోనూ ఆరోని యొక్క చిగురింపబడిన కర్రతోనూ నిండి ఉన్న ఆ యొక్క మందస్సము మన యొక్క జీవితంలో లేకుండా పోయి ఉన్నది. ఇవి ఏది లేకుండా ఉన్నప్పుడు పాపములు పరిహరింపబడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో యెహోషువ యొక్క పాపములు ఆ రోజు తన యొక్క వస్త్రములు మురికిగానే ఉండి తన యొక్క జీవితంలో పరిహరింపబడకుండా ఉండటకు కారణమే మందిరము లేదు. ఈరోజు మనలో ఈ దేవుని యొక్క మందిరములో ఉన్న ఇటువంటి అనుభవములు మనలో లేకుండా ఉన్నంత వరకు మన యొక్క జీవితంలో ఉన్న పాపములు పరిహరింపబడదు. దేవుని యొక్క మందస్సములో ఉన్న దేవుని యొక్క కృప, దేవుని యొక్క మందస్సములో ఉన్న ఆ దేవుని వాక్యములు సత్యములు, దేవుని యొక్క మందస్సములో ఉన్న ఆ యొక్క దేవుడు అంగీకరించి ఉన్న సేవని గురించిన ప్రకటనలు, అపోస్తలులతో ఉన్న ఐక్యత, ఇవి ఏది లేకుండా పోయినప్పుడు ఒక వ్యక్తి యొక్క పాపము పరిహరింపబడదు. యెహోషువ
తన యొక్క వస్త్రములు పాతవిగా మారి తన యొక్క వస్త్రములని మార్చుకొనకుండానే ఉండుటకు కారణము, తాను తన యొక్క వస్త్రములని మార్చుకొని పరిశుద్ధపరచుకొని తన యొక్క జీవితములో పాపములో నుండి విడుదల పొందుటకైన మార్గమే లేకుండా పోయినది. కానీ దేవుడు యెహోషువని కనికరించి ఆ రోజు యెహోషువ ప్రక్కన సాతానుడు నిలబడి ఉన్నప్పుడు సాతానుడు ఏమీ యెహోషువని చేయకుండా ఉండుటకు ఆ రోజు దేవుని దూత కూడా యెహోషువ ప్రక్కన నిలబడి ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా మనలో ఉన్న పాపములు పరిగణింపబడకుండానే, మనలో ఇటువంటి ఏ ఆత్మీయ అనుభవములు అన్నీ మనం పోగొట్టుకున్న తర్వాత కూడా కనికరము గల దేవుడు సాతానుడి యొక్క చేతిలో మనల్ని అప్పగించకుండా మన యొక్క జీవితమని మార్చ నిమిత్తము తన యొక్క దూత మరలా ఇంకను మన ప్రక్కనే ఆయనని నిలబెట్టి ఉన్నారు. ఇంకను మన యొక్క జీవితమని మార్చుటకు, ఇంకను మన యొక్క జీవితమని మార్చి తన ఎదుట స్థిరమైన వారుగా నిలబెట్టుటకు, అదే దేవుని మందిరములో మనము కూడా సేవించు నిమిత్తము మన యొక్క జీవితంలో మరలా ఇటువంటి అవకాశములను ఇచ్చి ఉన్నారు. ఈ ప్రధాన యాజకుడి యొక్క వస్త్రములని మార్చిన దేవుడు ఈ రోజును మన ప్రక్కన నిలబడి ఉన్న మన యొక్క యేసు ప్రభు నిశ్చయముగా మన యొక్క వస్త్రములని మార్చి విలువైన ప్రశస్తమైన వస్త్రములని దేవుడు మనకు ధరిపింపచేయుచున్నారు. మనము నిశ్చయముగా దేవుని పక్షమున నిలబడి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన యొక్క జీవితముని మార్చుచున్న దేవుడు. ఈరోజు మనల్ని మార్చకే దేవుడు మన మధ్యలో ఉన్నారు. యెహోషువ యొక్క వస్త్రములని మార్చి ప్రశస్తమైన వస్త్రములని ఇచ్చి ఉన్నారు. ఆ రోజు నుండియే యెహోషువ తన యొక్క ప్రధాన యాజకత్వముని తాను మరలా ప్రారంభించిన నిమిత్తము తన యొక్క జీవితంలో మరలా వస్త్రములు తనకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ రోజు నిశ్చయముగా మన యొక్క పాపములన్నిటిని క్షమించిన దేవుడు ఆ రోజు యెహోషువ యొక్క పాపములని క్షమించి యెహోషువ యొక్క మురికి వస్త్రములని మార్చి ప్రశస్తమైన వస్త్రములను ధరిపింపచేసిన అదే దేవుడు ఇప్పుడును మన మధ్యలో మన యొక్క జీవితముని మార్చి మనలో కూడా ఒక విలువైన వస్త్రములని మనలో ధరిపింపచేయ నిమిత్తము ఆయన మన మధ్యలో ఉన్నారు. విశ్వసించినట్లయితే ఈరోజు మన యొక్క జీవితంలో ఆ విలువైన వస్త్రములని మనము ధరించుకొనగలము. మన యొక్క పాపములు అన్నీ పరిహరింపబడి అక్కడ వస్త్రములు మార్చబడి ఉన్నది. రెండవదిగా అతని యొక్క 5వ వాక్యముని చదవండి. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. 3వ అధ్యాయము 5వ వాక్యం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు యెహోషువకి అతని తల మీద తెల్లని పాగని పెట్టించమని దేవుడు చెప్పిన వెంటనే అతని యొక్క తల మీద తెల్లని పాగని పెట్టించి ఉన్నారు. యెహోషువ యొక్క వస్త్రములు మురికిగా మార్చబడి ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యమును చూసినట్లయితే అతని యొక్క వస్త్రములను తీసివేసి పరిశుద్ధమైన వస్త్రములతో ధరిపింపజేసి అలంకరించి ఉన్నారు. అదే విధముగా తెల్లని పాగని తన యొక్క తల మీద పెట్టి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక ప్రధాన యాజకుడి యొక్క తల మీద ఎల్లప్పుడూ ఒక తెల్లని పాగా, తల మీద ఎల్లప్పుడూ ఒక పాగా ప్రధాన యాజకుడి యొక్క తల మీద ఉండవలను. దానిలో యెహోవాకు పరిశుద్ధము అని రాయబడి ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ రోజు ప్రధాన యాజకుడి యొక్క తల మీద ఆ పాగ లేదు. తనలో తన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ యెహోవాకు పరిశుద్ధము అనే మాటతో తన యొక్క జీవితముని ప్రతిష్ఠించుకుని ఉన్న అనుభవము పోయి తన యొక్క జీవితంలో ఆ స్థలములో నిలబడి ఉన్నాడు. ఆ రోజు దేవుడు యెహోషువ యొక్క తల మీద తెల్లని పాగని పెట్టమని చెప్పి ఉన్నారు. దాని యొక్క అర్థమే మన యొక్క జీవితంలో
దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించకు ప్రతిష్ఠించుకొని ఉన్న అనుభవములని అవి బయలుపరుచుచున్నది. యెహోవా కొరకు పరిశుద్ధముగా జీవించుచున్న అనుభవములు మనలో కూడా ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో నుండి మనము ధ్యానించి చూసినట్లయితే అనేక సందర్భములలో దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించటమని మాని మనుషుల కొరకు మన యొక్క జీవితం మారిపోయి ఉన్నది. మనుషుల కొరకు మన యొక్క జీవితంలో అపవిత్రత ప్రవేశించి ఉన్నది. మనుషుల కొరకు మన యొక్క జీవితంలో కొన్ని విధములైన కల్మషములు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు ఇవన్నీ ప్రవేశించి ఉన్నది. కానీ ఇక్కడ యెహోషువకు దేవుడు తన యొక్క తల మీద తెల్లని పాగని పెట్టమని చెప్పుచున్నారు. తన యొక్క తలలోనూ తన యొక్క తలంపులలో కూడా అపవిత్రత ఉండకూడదని, పరిశుద్ధతయే కలిగి ఉండవాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఈరోజు మనలో మన యొక్క తలంపులు కూడా అపవిత్రముగా ఉండుట దేవుడు ఎంత మాత్రమును కోరటం లేదు. అపవిత్రమైన తలంపులు అని చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో అసహ్యమైన కార్యములని గురించి ఆలోచించడం మాత్రమే కాదు, దేవుని చిత్తము లేని ప్రతి తలంపులను అపవిత్రమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవిత్రమైన తలంపులని చెప్పిన వెంటనే ఏదో మన యొక్క ఊహలను బట్టి కొన్ని కార్యములకు మాత్రమే మనము చోటిస్తాము. కానీ సరైన విధముగా ధ్యానించినట్లయితే దేవుని చిత్తము లేని ప్రతి తలంపులను అపవిత్రమైనది. దేవుని చిత్త ప్రకారముగా ఆలోచించకుండా మనం ఆలోచించుతున్న ప్రతి తలంపులను పరిశుద్ధమైనది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో ఈ యెహోషువ యొక్క జీవితంలో దేవుడు క్రియ చేసి యెహోషువ యొక్క జీవితముని మార్చి తన్ను స్థిరముగా నిలబెట్టి ఆ రోజు యెహోషువ యొక్క వస్త్రములని మార్చి ఉన్న ప్రకారముగానే ఈరోజు మన యొక్క జీవితంలో విలువైన వస్త్రములతో ఆయన మన మధ్యలో వచ్చి ఉన్నారు. మనల్ని చేయి విడిచిపెట్టుచున్న దేవుడుగా కాదు, మన యొక్క జీవితంలో పాపములు దోషములు ఉన్నాయి, మన యొక్క జీవితంలో పాపము చేయవారము మనము మురికి వస్త్రములతో ఉన్నామని చెప్పి మనల్ని చేయి విడిచిపెట్టుచున్న దేవుడుగా కాదు. ఈరోజు మన మధ్యలో ఉన్న దేవుడు సాతానుని మన యొక్క జీవితంలో ఎంత మాత్రమును అనుమతించకుండా తానే సాతానుని గద్దించి మన నిమిత్తము పోరాడి సాతానుడి యొక్క చేతిలో నుండి మనల్ని విడిపించి మన యొక్క జీవితంలో మార్చి మనల్ని మార్చుచున్న దేవుడే మన యొక్క దేవుడు. మన యొక్క దేవుని యొక్క ప్రేమ, మన యొక్క దేవుని యొక్క కనికరము, కృప ఎన్నడను మార్పు లేనిది అని దీనిని బట్టి మనము తెలుసుకొనవచ్చు. మీరు యెహోవానైన నేను మార్పు లేని వాను గనుక మీరు లయము కాలేదు, యాకోబు పుత్రులైన మీరు లయము కాలేదని చెప్పి ఉన్నారు. యాకోబు యొక్క కుమారులను చెప్పినట్లయితే యాకోబు యొక్క కుమారులకు ప్రతి ఒక్కరుకును ఒక విధమైన చెడు స్వభావములు గలదు. యాకోబు యొక్క కుమారుల వలె జీవించి ఉన్న మన యొక్క జీవితంలో అనేక విధములైన క్రోధములు, పలు విధములైన చెడు స్వభావములతోనూ ఆదికాండము 49వ అధ్యాయములు చదివినప్పుడు వాటన్నిటిని తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ అనేక విధములైన చెడు స్వభావములు గలదు. కానీ ఇక్కడ దేవుడు యాకోబు యొక్క కుమారుల్ని గురించి చెప్పుచున్నారు. నేను మార్పు లేని వానని గనుక యాకోబు కుమారులైన మీరు లయము కాలేదని చెప్పుచున్నారు. యాకోబు యొక్క కుమారులైన ఇటువంటి భయంకరమైన జీవితమని చేయుచున్న మన యొక్క జీవితము నశింప చేయబడకుండా ఉండటకు కారణమే మన యొక్క జీవితంలో దేవుడు మార్పు లేని వారై ఆయన సాతానుడి యొక్క చేతిలో మన యొక్క జీవితముని అప్పగించుకొనకుండా మనల్ని కాపాడుచున్న దేవుడై ఉన్నారు. మోసే యొక్క శరీరముని కూడా దేవుడు సాతానుడి యొక్క చేతిలో అప్పగించలేదు. మోసేకి ఇచ్చిన మాటల్లో కూడా దేవుడు మార్పు లేని వారై మోసేకు దేవుడు బయలుపరిచిన కార్యములలోనూ మార్పు లేని వారుగానే దేవుడు ఉన్నారు. మోసే యొక్క నీతిని బట్టియో మోసే యొక్క పవిత్రతని బట్టియో కాదు, కానీ దేవుడు మార్పు లేని వారు కనుక మనల్ని దేవుడు సాతానుడి యొక్క చేతులు అప్పగించడం లేదు. ఈరోజు అందరిని కన్నులు మూసుకున్నదము. మన యొక్క జీవితంలో మనము ఈ యెహోషువ వలె
దేవుని యొక్క మందిరము పడద్రోయబడి ఉన్న పరిస్థితుల్లో మన యొక్క జీవితంలో కూడా మనం మురికి వస్త్రముతోనే నిలబడి ఉన్నామా? ఒక వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడవాలనంటే పాత నిబంధన కాలమును బట్టి వారు బలిపీఠం మీదకు రావాలి. ఒక ప్రధాన యాజకుడి యొక్క పాపము పరిహరింపబడవాలనంటే తాను మోయిస్తున్న పాపములు అన్నిటినీ మోయిచు అతి పరిశుద్ధమైన స్థలమునకు వెళ్ళి కృపాసనం యొద్దకు వెళ్ళి తన యొక్క పాపములని తాను పరిహరించవలను. అభిషేకింపబడి ఉన్న మనము దేవుని యొక్క ఆలయముగా మార్చబడి ఉన్న మన యొక్క జీవితంలో దేవుని ఆలయము పడద్రోయబడి మన యొక్క జీవితంలో ఉన్న పాపములు పరిశుద్ధపరచబడకుండానే ఉన్నదా అని ఒకసారి ధ్యానించి మన యొక్క జీవితంలో ఈరోజు ఆ దేవుని మందిరమని మనలో నూతనపరుచుకున్నదాము. జెరుబాబేలు ఆ దేవుని మందిరమని కట్టి లేపు నిమిత్తము దేవుడు ఆ రోజు చెప్పి ఉన్నారు, గొప్ప పర్వతమా జెరుబాబేలు ఎదుట నీవు ఎంత మాత్రమో నీవు సదన భూమిగా చేయబడతావని చెప్పి ఉన్నారు. అనేక ఆటంకములు దేవుని యొక్క మందిరముగా మార్చబడకుండా మన యొక్క జీవితంలో అనేక ఆటంకములు, సోదరులు, అనేక మనుషుల యొక్క పోరాటములు, ఎన్ని కార్యములు కలిగినను దేవుడు చెప్పుచున్నారు, శక్తి చేతనో బలము చేతనో కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత జరుగునని చెప్పుచున్నారు. ఈరోజు మనమందరం కూడా ఆత్మకు చోటిచ్చేద్దాము. మన యొక్క జీవితంలో మందిరం మరలా కట్టబడి ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రవేశించకుండా ఉన్నట్లు మనం ప్రవేశించకుండా ఉండక దేవుని మందిరములో ప్రవేశించి మన యొక్క పాపములు పరిహరింపబడాలి. ఆ దేవుని మందసం ఎదుట కృపాసనం యొద్దకు చేరి ఆ పాపములని పరిహరించుకున్నట్టుగా సమర్పించుకున్నదము. ఆ రోజు యెహోషువ తన యొక్క వస్త్రములని మార్చుకొనకుండానే ఉన్నాడు. దేవుడు అతని యొక్క వస్త్రములని మార్చి ఉన్నారు. ఈరోజు దేవుడు మన యొక్క వస్త్రములని ఎందుకు మార్చుచున్నారంటే మరలా ఆయన యొక్క కృపాసనం యొద్దకు మనము చేరుటకు. ఆ రోజు యెహోషువ యొక్క వస్త్రములు మార్చబడి ప్రశస్తమైన వస్త్రములతో నిండిన వాడై తలకు పాగని తొడుగుకొని దేవుని యొక్క మందిరములో అదే యెహోషువ ప్రవేశించి ఉన్నాడు. జెరుబాబేలు కట్టిన మందిరములో అదే యెహోషువ ప్రవేశించి దానిని ప్రతిష్ఠించి ఉన్నాడు. ఈ రోజు మన యొక్క జీవితంలో పాడైపోయిన జీవితము మార్చబడి మన యొక్క జీవితంలోనే దేవుని యొక్క మందిరముగా మారి ఈ రోజు మనం అదే కృపాసనం యొద్దకు మరలా చేరువారుగా మార్చబడాలి. మన యొక్క వస్త్రములని మార్చుటకు దేవుడు మన మధ్యలో ఉన్నారు. మన యొక్క తలంపులన్నీ పరిశుద్ధముగా మార్చుటకు ఆయన పరిశుద్ధమైన తలపాగని మన మీద పెట్టుచున్నారు. అందరూ మన యొక్క ప్రాణాత్మ శరీరములని దేవుని కష్టములో సమర్పించుకున్నదము. మనం ఎవరము సాతానుడి యొక్క చేతిలో అప్పగించబడలేదు. ఎవరును భయపడి పిరికివారై ఉండవద్దు. దేవుడు మార్పు లేని వారు. మనల్ని ఎవరిని సాతానుడి యొక్క చేతిలో అప్పగించలేదు. ఆయన ఇప్పటి వరకు మార్పు లేని వారై మనల్ని మార్చుటకే ప్రయాసపడుతున్నారు. ఈ రోజు ఆయన వస్త్రములతో, నూతనమైన వస్త్రములతో మన మధ్యకు వచ్చి ఉన్నారు. అందరూ సమర్పించుకున్నదము. అందరూ ఆ వస్త్రములను ధరించుకున్న వారై ఆ యొక్క కృపాసనం యొద్దకు చేరుటకు ధైర్యముగా చేరుటకు సమర్పించుకున్నదము. హల్లెలూయా.